రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఒకటి శరీర రకమైనటువంటి దప్పిక, ఆత్మానుసారమైనటువంటి దప్పిక. ఒకటి ఫస్ట్ చూసేది ఏంటంటే శారీరకమైన దప్పిక గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇలాంటి డేస్ అందరూ చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరిష్టం వాళ్ళది. అది లెంటి డేస్ చేయడంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి చాలామంది పాల్గొనడం అనేది జరుగుతుంది. దానిలో ఈరోజు శుభ శుక్రవారం అన్న ఒక కారణం చేత కూడా కొంతమంది ఫాస్టింగ్ అనేది ఉంటారు. దానిలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్న మనం అయితే ఫాస్టింగ్ ఉంటాం, కానీ తిండి తినకపోతే అయితే మనం ఉండగలుగుతున్నాం, కానీ నీరు తాక్కోకుండా అంటూ చాలా వరకు ఉండలేరు. ఎందుకంటే ఈ లోకానుసారమైన జీవితంలో ప్రతి మనిషికి కూడా మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోయి మన పెదాలు ఆరిపోవడం, అలాగే ఒళ్ళంతా చల్లబడిపోవడం, ఇలా అయిపోవడం వల్ల మనకి ఎక్కువ దాహం అనేది కలుగుతుంది. మాట్లాడితే మంచినీళ్ళు కొంచెమైనా తీసుకోకుండా మనం ఉండం. కానీ దేవుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూ, ఆయనకి తెలియదానికి ప్రతిదీ తెలుసు, ఆయన కూడా దేవునికి ముందుగానే ఆయన సిద్ధపడుతూ అక్కడికి వచ్చి శ్రమలు ఉంటాయని తెలుసు, ఎన్ని దెబ్బలు ఉంటాయని తెలుసు, ప్రతిదీ కూడా ఆయన అనుభవించాలన్న విషయం ఆయన ఎరిగి కూడా అక్కడ ఉండి ఉదయం నుంచి ఆయనకి ఏమీ తినడానికి లేదు, త్రాగడానికి లేదు. సిలువలో అన్ని దెబ్బలు, అది కూడా అన్ని దెబ్బలు పొంది ఇది చేసిన తర్వాత ఆయన దాహం కొన్నానని చెప్పారు. ఆయన కూడా ఏంటంటే ఇక్కడ మనం చూస్తే శారీరకమైనటువంటి మానవ రూపంలో ధరించి దేవుడు కూడా మన పాపాల నిమిత్తమే ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆయన కూడా శరీరాన్ని, ఆయనకు కూడా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, ప్రతి ఆలోచనతోటి కూడినటువంటి ఆలోచనలు కలిగే ఉంటారు. కాబట్టి ఆయన కూడా దాహం కొన్నాడు. లోకానుసారమైనటువంటి దాహం ఆయన కొన్నారు. తర్వాత దానిలో మనం తీసుకోవాల్సింది లోకానుసారంగానే ఉన్నది, ఆత్మానుసారంగా కూడా మనకుంది. దానిలో దేవుడే చెప్పాడు కదా, ఏంటంటే ముందు చూసుకుంటే ఆయన రక్తంలో ఆయనకి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎన్నో దెబ్బలు తగిలినప్పుడు ఆయన శరీరంలోని రక్తమంతా కూడా ఆఖరి రక్తపు చుక్క వరకు కూడా ఆయన ఈ లోకానుసారంగా సిలువలో కాచి మొత్తం బలి అయిపోయారు. అప్పుడు ఆయన ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దప్పిగొనుచున్నానని చెప్పి ఆయన సెలవు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే యెషయా గ్రంథం 41:19 దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే అరణ్య మార్గంలో కూడా నేను నీటిని ఉబికింపజేయగలను, చెట్లు లేని ఎడారి ప్రాంతంలో కూడా నేను నీటిని అనేది ఇవ్వగలను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఏమైనా విడిచిపెట్టేవాడా? కాదు కదా. ఈ లోకానుసారంగా ప్రతి మనిషికి కూడా దాహం కలుగుతుందని చెప్పి ముందుగానే ప్రతిదీ కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఆయన నోటి మాట చేత భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడు ఆయన. అలాంటి ఆయన దప్పిక తీర్చుకోగలడు కదా. కానీ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా దాహం అనే దాని గురించి లోతైన భావాలు అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఆయన దప్పికొన్నాడు. శారీరానుసారంగా కూడా ఆయన దప్పిక అనేది కలిగి ఉన్నారు. ఆయన చెప్తున్నారు కదా, ఇక్కడ బైబిల్ లేఖనం మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఎంతోమందికి ఆయన దాహాన్ని తీర్చారు. అలాగే ఇశ్రాయేలీలు కానాను దేశానికి వెళ్తున్నప్పుడు అరణ్య మార్గంలో ఎక్కడ మామూలు ఊళ్ళోనో ఎక్కడో దాహం కొనలేదు ఎవరును. అరణ్య ప్రాంతంలో వాళ్ళు దాహం కొన్నారు. అరణ్య ప్రాంతంలో దేవుని తన కార్యాలను చూపించుకోవాలి కాబట్టి అరణ్య మార్గంలో వాళ్ళకి దప్పిక అనేది కలిగింది. ఆ దప్పికను తీర్చడానికి అరణ్య మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ నీరు అనేది దొరకదు. ఎడారి ప్రాంతాల్లో, అరణ్య ప్రాంతాల్లో నీరు అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలంటే ఆయన బిడ్డలే కాబట్టి ఆయన బిడ్డలందరూ కూడా దాహం కొని ఉన్నప్పుడు వాళ్ళందరూ సనుకుంటుంటే మోషే గారు వెంటనే ప్రార్థన చేయగా ఆయనకు వెంటనే ఒక బండ నుండి ఉబికే నీటి జలాన్ని అనేది వాళ్ళందరికీ దేవుడు ఇచ్చారు. అలాగా వాళ్ళ దాహాన్ని, ఈ లోకానుసారమైనటువంటి దాహాన్ని వాళ్ళకి తీర్చారు. ఈ దాహం తీరిన తర్వాత వాళ్ళంతటా మళ్ళీ ప్రయాణం అయ్యి వెళ్ళడం అనేది ఇదైంది. తర్వాత వచ్చేసరికి ఒకసారి ఈ లేఖనాలు అనేవి పూర్తిగా నెరవేరటం కోసం ఆయన శరీరాన్ని అంతటినీ కూడా ఎన్నో తూట్లతో, ఎన్నో దెబ్బలతోటి, ఎన్నో గాయాలతోటి పొంది ఆయన చాలా ఇబ్బంది పడుతూ దాహాన్ని అనేది ఆయన చూపించారు. ఎందుకు అంత ఇబ్బంది పడ్డారంటే ఆయనకి తెలియదు ఆయన శ్రమ పొందుతాడని. ప్రతి ఒక్కటి తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన
దెబ్బలు తింటారని తెలుసు, ఆయనకి ఇన్ని ఇబ్బందులు కలుగుతాయనేది ఆయన ముందుగానే సిద్ధపడి, ఆయన 40 రోజులు ప్రార్థన ఎందుకు చేశారంటే ఆయన ముందుగానే తన శరీరాన్ని సిద్ధపరచుకున్నారు. మనం కూడా ఏదైనా పని చేయాలంటే, చిన్న పని చేయాలన్నా మనకు సడన్గా చెప్తే మనం ఏ పని చేయలేం. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది దానికి సపోర్ట్ చేయదు. ముందుగా ఏ పని చేయాలన్నా, మనం నడవాలన్నా, కూర్చోవాలన్నా, ముందుగానే ఏదైనా పని పలానా చోటకి మనం వెళ్ళాలి అని అన్నప్పుడు ఆ పనిని మనం ముందుగానే మనకు మైండ్కి ప్రిపరేషన్ అనేది చేసుకొని ముందడుగు వేస్తాం. అలాగే ఇక్కడ దేవుడు కూడా లోకానుసారంగా ఆయన కూడా జన్మించి ఆయన ఎన్నో శ్రమలు పొందాలని చెప్పి లేఖనాలు నెరవేర్చాలి కాబట్టి, ఆ లేఖనాలు నెరవేర్పు కోసం అని చెప్పి శరీరధారి అయి వచ్చారు కాబట్టి అక్కడ ఆయన సిద్ధపాటు అనేది కలిగి శరీరాన్ని సిలువకి అప్పచెప్పుకున్నారు. అది కూడా ఎందుకు అప్పచెప్పుకున్నారంటే కేవలము నా పాపము మీ పాపముల నిమిత్తం మాత్రమే ఆయన సిలువలో బలి అయ్యారు. ఇది చూస్తే ఇక్కడ కీర్తనలు 22:15 లేఖనాలు నెరవేర్పు ఒకటి ఉంది. ఒకసారి చూడండి అమ్మా. నా బలము ఎండిపోయి చిల్లపెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. దేవుడు చెప్తున్నాడు కదా ఆయన శరీరం ఎంత ఇబ్బంది పడిందనేది వాక్యాన్ని నెరవేర్పు. ఇది దావీదు మహారాజు గారు 1000 సంవత్సరాలు అంటే సిలువ వేసే సమయానికే 1000 సంవత్సరాల ముందే లేఖనాలు అనేది 22వ దావీదు కీర్తన అంతా కూడా సిలువను గూర్చిన ధ్యానం. అదేంటంటే సిలువ వేసేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఏమేమి వస్తాయి అనేది ముందుగానే 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు గారు అక్కడ చెప్పే ఉన్నారు కదా, అక్కడ చెప్పి ముందుగానే తెలియపరిచారు. అది ఆయనకే మనకే తెలిసిందంటే ఆయనకి తెలియకుండా ఉండదు కదా. అందుకోసమే సిద్ధపాటు కలిగి జీవించడానికే దేవుడు ఏంటంటే సిలువలో బలి అయినందుకు ఈ లేఖనాలన్నీ నెరవేర్చడానికి శరీరధారిగా ఈ శరీర దాహం అనేది దప్పికగానే అన్నారు. రెండోది చూస్తే ఆత్మానుసారమైనటువంటి దప్పిక. మనకందరికీ ఈ దప్పిక గురించి రాగానే మొట్టమొదట వచ్చే స్త్రీ ఏంటంటే సమరయ స్త్రీ. ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట సమరయ స్త్రీ. ఎందుకంటే సమరయ స్త్రీ తన దాహాన్ని తీర్చుకుందామని చెప్పి యాకోబు బావి దగ్గరికి నీరు తోడుకుందామని వచ్చింది ఆవిడ. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు, ఆమెకు ఈ లోకానుసారమైన శరీర సంబంధమైనటువంటి దాహం కాకోకుండా ఆమెకు జీవజలాన్ని, ఆమె మరెన్నటికి కూడా దాహం అనుకోకుండా ఆమెకి దాహం అనేది తీర్చారు ఆయన. అది ఎలాంటి దాహం, ఆమె ఆత్మానుసారమైనటువంటి దాహం తీర్చి ఆమెను పంపించి ఆమె తప్పులను ఒప్పులను అన్నిటినీ సరిచేసి ఆమె రక్షణ జీవితంలోకి అడుగుపెట్టే రీతిగా ఆమెని ముందుకు పంపించారు. అలాగే ఆమె కూడా ఏం చేసిందంటే, ఈ విషయం అందరికీ తెలిసిందే, సమరయ స్త్రీ ఎలా రక్షణ పొందిందనే విషయం నాకు తెలిసిన దగ్గర నుంచే నేను వింటున్నాను. అంటే మీరు ఇంతకు ముందు నుంచే విని ఉంటారు కాబట్టి మీకు తెలిసిన విషయమే కాబట్టి నేను పర్టికులర్గా దాని గురించి చెప్పట్లేదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న కార్యం ఉంది. ఏంటంటే ఆమె రక్షించబడటం కాకోకుండా ఆ ఊరి ప్రజలందరినీ కూడా రక్షించబడ్డానికి ఒక మార్గాన్ని తెచ్చింది ఆవిడ. ఆమె ఏం చెప్తుందంటే ఆమె రక్షణ పొందింది, ఆమె దేవుని దగ్గర నుంచి కొన్ని విలువైన మాటలు వినింది. ఆమె తన పాత రోత జీవితాన్ని, ఆమె పాత రోత కుండను అక్కడ విడిచిపెట్టేసి ఆ యాకోబు బావి దగ్గర నుంచి తన హృదయాన్ని కడుక్కొని తన హృదయాన్ని తెల్లగా తెల్ల చేసుకొని ఆమె మారింది కాక ఊరిలోకి వెళ్ళి ఆ కొండను అక్కడ విడిచిపెట్టింది. ఆమె రక్షణ పొందింది కదా, ఆమె అనుకోవచ్చు కదా నేను రక్షణ పొందాను, నా మానని నేను వెళ్ళిపోతే నేను పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాను కదా అని చెప్పి ఆమె అక్కడితో వదిలేసి ఉంటే ఆ ఊరి వారు రక్షింపబడారు కదా. అందుకోసం అక్కడికి వెళ్ళి వెనకకు వెళ్ళి ఆ ఊరి వారందరికీ కూడా ఆ విషయాన్ని, ఆ వార్తను మోసుకు వెళ్ళింది. అక్కడికి ఆవిడ మోసుకు వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ వార్తను అనేది తెలియపరిచి వారందరినీ కూడా దేవుని దగ్గరికి, ఆ యాకోబు బావి దగ్గరికి తోడుకొని వచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా నిజమైన రక్షకుడు ఆయనను గూర్చిన సాక్ష్యాన్ని ఎలా పలికారో కూడా ఒక్కసారి యోహాను సువార్త 4:41-42 దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఆయన సిలువలో బలి అయిపోతాకి ఇంత ఇదిగా ఆయన రక్షణ అనేది మనకు చూపించి ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ సిలువలోకి వెళ్ళకముందే ఎంతమందిని ఒక నోటి మాట చేత ఒక ఊరి వారిని అందరినీ కూడా రక్షణ భాగ్యంలోకి నడిపించాడు ఆయన. ఆమె నార్మల్గా శరీర దాహం కోసం వచ్చింది ఆ యాకోబు బావి దగ్గరికి. వచ్చిన తర్వాత ఆమె దాహం తీర్చుకొని ఆమె వెళ్ళిపోవచ్చు, కానీ ఆమె జీవజాలాన్ని పొందింది.
జీవజలాన్ని పొంది ఆమె ఆత్మదాహం అనేది తీర్చుకుంది. ఆమె ఆత్మదాహం తీర్చుకున్న తర్వాత ఇంకా ఊరి వారందరి రక్షణ కొరకు ఆమె ఒక మార్గదర్శిగా మారి ఆ ఊరి వారందరినీ తోడుకొని వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని మాటలు వినిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళగా మనం ఎన్ని చెప్పాలనుకున్నా ఎన్ని చేయాలనుకున్నా మనం నోటి మాట చెప్తా ఉంటాం. కొంతమందికి హృదయానికి కలుగుతుంది, కొంతమందికి కలగదు. మన మాటలు వినినంత మాత్రాన ఇదెవరు. కానీ ఏ సమయానికి ఏది జరగాలో అవి జరక్క మానవు. అలాగే ఇక్కడ ఏంటంటే ఆ ఊరి వారందరూ దేవుని మాటలు వినిన వెంటనే నువ్వు చెప్పడం కాదు, మేము సాక్ష్యం ఇస్తున్నాం, ఈయనే నిజమైన రక్షకుడు అని చెప్పి వారందరూ నమ్మి అక్కడికక్కడే వారు మారు మనసు పొంది వాళ్ళు జీవజలాన్ని వారు కూడా తీసుకున్నారు. వారి దప్పిక అనేది అక్కడ తీర్చుకున్నారు. ఇక్కడ సమరయ స్త్రీ ఏంటంటే ఆమె దాహాన్ని తీర్చుకుంది చాలక ఆమె దాహాన్ని తీర్చుకుందామని వచ్చి దేవుని యొక్క దాహాన్ని అనేది తీర్చింది. ఎందుకంటే దేవుడు సిలువలో పలికిన మాట ఏంటంటే దప్పిక కొనుచున్నాను. లోకానుసారంగా శరీరపరమైన దప్పిక కలిగి ఉన్నారు, ఆత్మానుసారమైన దప్పిక. ఆయన దప్పిక ఏమైందంటే నా రక్షణ నీ రక్షణ కొరకే ఆయన దప్పిక. ఎవరు ఎన్ని చెప్పినా బైబిల్ మొదటి నుంచి చివరి వరకు చెప్పేది ఏంట్రా అంటే మొదట మన పుట్టుక మన గిట్టుక తర్వాత ఉన్న జీవితం కొరకు మాత్రమే ఈ బైబిల్ అనేకమైన ప్రవచనాలు మనకి బయలుపరుస్తూ వస్తుంది. ఆ అనేకమైన ప్రవచనాల్లో కూడా ఏంటంటే నువ్వు మరణించిన తర్వాత లేదంటే దేవుని రాకడ సమీపించిన తర్వాత విడిచిపెట్టే వారిలో ఉంటున్నావా, ఎత్తబడే వారిలో ఉంటున్నావా, అదే ఆయన దప్పిక. ఆ దప్పిక అనేది మార్గం తీర్చడానికి ఈ సమరయ స్త్రీ అనే ఆమె ఆ ఊరి వారందరూ కూడా మారడానికి ఒక మార్గాన్ని చూపించింది వాళ్ళకి. ఆమె అంతటా ఆమె వెళ్ళిపోతే ఆ ఊరి వారు రక్షింపబడరు కదా, అక్కడ కాకోకుండా ఆమె పూర్తిగా ఇదైందనమాట. ఇక్కడ దేవుని దప్పిక అనేది కూడా సమరయ స్త్రీ ఎంతో పాపంతో నిండినటువంటి రోత జీవితంలో నుంచి వచ్చిన ఆమె దేవుని దాహం తీర్చింది. మరి ఒక్కసారి ప్రశ్నించుకుంటే నాకైతే నా పుట్టుక దగ్గర నుంచి నేను దేవునిలో అంటే మాకు తెలిసిన అందరూ కూడా దైవజనులు అవటం లేదంటే మాకు పుట్టిన దగ్గర నుంచి వాక్యాలు వినటంలో ఇలాగ నేను క్రైస్తవురాలని చెప్పుకుంటున్నాను. క్రైస్తత్వం అంటే ఏంటి? పేరు కలిగి ఉండటం క్రైస్తత్వం కాదు కదా. మన క్రైస్తత్వం అనేది మన మాటల్లోనూ మనల్ని చూడంగానే ఎక్కడైనా మనల్ని చాలామందిని చూడంగానే మీరు క్రిస్టియన్నా అని అడుగుతారు. మీరు క్రిస్టియన్నా అంటే మన మునుపు వాళ్ళకి తెలియదు. నేను చూడంగానే నువ్వు క్రిస్టియన్నా ఇది మతం కులం అనేది కాదు. కాకపోతే దేవుడిని గుర్తెరిగిన జీవితం అనేది మనం జీవిస్తే ఆ కళ ఆ అందం ఇక్కడ బైబిల్లోనే ఉంటుంది. అందం సౌందర్యం వ్యర్థం అని ఉంటుంది. కానీ దేవుడిచ్చే అందం ఎలా ఉంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ అందం అనేది 1000 మందిలో ప్రకాశవంతంగా ఉంటుంది అనమాట. అంత ప్రకాశవంతంగా ఉండాల్సిన అందం ఇచ్చేది ఎవరంటే నిజమైన యేసుక్రీస్తు. ఆయనలో మనం కలిగి మనం ఆయన దప్పిక తీర్చేవారిగా ఉంటే నిజమైన దప్పిక అనేది దేవునికి తీరుస్తాము, మనకి పరలోక రాజ్యానికి మార్గాన్ని మనం సిద్ధపరచుకుంటాం. ఒకసారి ఇదేంటంటే మనం క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా ఆలోచనలతోటి వస్తారు. ఏమని? నేను బాప్తిసం తీసుకుంటున్నాను, నేను ఈ పని చేస్తాను, దేవుని పని నేను ఎందుకు చేయను అని చెప్పి వచ్చి ఉంటారు. చాలా బలంగా ఉంటారు. బలంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే మన బలహీనత కూడా సాతాను వాడేసుకునేలాగా ఉంటుంది. అదొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే మన దాహం ఏంటనేది మనం బాగా తెలుస్తాం. దీంతోపాటు ఒక చిన్న మాటని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యోహాను సువార్త 19:29 చదువునానా. చేదుని అందించారు. మనం కూడా చేదుని అందిస్తున్నాం దేవునికి. మనమేమీ తీయగా ఉండే ద్రాక్షారసాలను అందించట్లేదు, తీయగా ఉండే నీళ్ళు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మనం చేదు చెరకనే ఇస్తున్నాం. మన నోటితో చేసిన పాపం, మన కంటితో చేసిన పాపం, మన చేతితో చేసిన పాపం. మన పాపం అంటే ఏదో పెద్ద పాపం చేయడం కాదు. ఎవడో ఆకలి కొని రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, నీ మనసుకు కలుగుతుంది అడిగి పెట్టాలని, కానీ పెడితే జేబులోంచి రూపాయి కరిగిపోద్దేమని భయం కొంతమంది ఏంటంటే ఈ పరిస్థితుల ప్రభావాలు మనం మాట్లాడితే అది ఇంకో తప్పుగా వెళ్ళిపోద్దేమని భయంతో కొంతమంది ఉంటారు. అలాగ కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అలాగే నీకు కలిగిన దానిలో నీకు ఎక్కువైపోతుందని కాదు, కానీ నీకు కలిగిన దానిలో నీకు 10 రూపాయలు కలిగితే ఒక రూపాయితోటి వాళ్ళకి
దాహం తీర్చగలవు కదా. రూపాయితోటి వాళ్ళకి ఏదన్నా ఆ సమయానికి మనకి ఇవ్వాలని మన మనసుకు కలిగించినప్పుడు కూడా మనం కరగం కొంతమంది. అదే మార్చుకోమంటున్నాడు అనమాట ఇక్కడ. అలాంటి చేదు చిరకల్ని, అది చిన్న ఉదాహరణ నేను చెప్పింది, అలాంటివి అనేకం. ఒక నోటి మాటతో కొంతమంది జీవితాలు బాగుపడతాయి, కానీ నోటి మాట మనం చెప్పం. ఎందుకంటే మనకంటే వాడి జీవితం బాగుపడిపోతుందేమని లోకానుసారమైన భయం, మనకంటే వాడు అధికమైన స్థితిలో ఉంటాడని భయం. అలాంటి భయం కలిగినప్పుడు నువ్వెన్నటికీ పైకి ఎక్కలేవు కదా, అక్కడే ఉంటావు. మనకంటే వెనకాల వచ్చినాడు ముందే ఉంటాడు. ఎందుకంటే మనం క్రైస్తత్వంలో జీవించేవారం, క్రీస్తుని కలిగి జీవించేవాళ్ళం. మనకు తగ్గింపు స్వభావం కావాలి, మన ప్రేమ గుణం కలిగి ఉండాలి. మనకి ఆయన సిలువలో పలికిన మాటలన్నిటిలో కూడా అర్థం భావం ఏంటంటే, నేను తగ్గించుకొని జీవించాను, నా బిడ్డలుగా మీరు తగ్గించుకొని ఎదుటి మనిషిని ప్రేమించి, ఎదుటి మనిషికి నీ చేతనైన సహాయం, నీకు ఎక్కువైపోయింది సహాయం చేయమంటలేదు, నీకు చేతగాని సహాయం చేయమంటలేదు, నీకు కలిగిన దానిలోనే వాళ్ళకి ఎదుటివారిని చూడమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చిన్నది ఏంటంటే, హిస్సోపు అనే మాటకి, హిస్సోపు పుడక అనేది ఏంటంటే ఒక మొక్క. అదే మీతో పంచుకోవాలనుకున్నాను నేను. ఏంటంటే ఈ హిస్సోప్ అనేది ఒక చిన్న మొక్క. దీనికి అర్థం ఏంటంటే శుద్ధి చేయటం, శుభ్రపరచడం, బాగు చేయటం, తర్వాత పవిత్రపరచడం. ఇక్కడ ఏంటంటే రెండు ఉదాహరణలు ఏంటంటే, అరణ్య మార్గం ఇశ్రాయేలీలు రెండు ఉదాహరణలు. ఒకటి, ఆనాడు తొలిచూలు అయిన మగపిల్లల్ని చంపేస్తానని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, తొలిచూలినప్పుడు చంపేస్తానంటే మళ్ళీ దేవుని బిడ్డలు మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయగా దూలాలకి రక్తాన్ని రాసుకోనమని చెప్పాడు. అది ఏంటంటే ఒక్కసారి 12:22 మరియు హిస్సోపు కుంచి తీసుకొని పల్లెములోనున్న రక్తంలోని దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మెకి 2 నిలువు కమ్మెలకు పల్లెములోని రక్తమును తాకింపవలేను. అంటే అప్పట్లో మరణాన్ని తొలగించడానికి ఈ హిస్సోపులో నుంచి ముంచి రక్తాన్ని గుమ్మం పైన రాస్తే మరణదూత అనేది ఆ రక్తాన్ని చూసి పక్కకి వెళ్ళిపోయింది, అక్కడ మరణాన్ని తప్పించింది. తర్వాత రెండోది వచ్చేసరికి దావీదు మహారాజు గారి గురించి ఏంటంటే, అప్పట్లో ఆయన చేసిన పాపం, బెత్షెబ గురించి, ఆయన చేసిన పాపం గురించి ఆయన తప్పు చేసేసాడు. చేసిన తర్వాత ఆయన మనసును గద్దించుకున్నాడు, ఆయన చాలా బాధపడి దేవునితోటి పోరాడుతున్నాడు. ఏమని ఆయన అడుగుతున్నాడు, కీర్తనలు 51:7 మీరు తర్వాత చదువుకోండి. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అని అంటున్నాడు. అంటే ఆయన పాపాన్ని, ఆయన చేసిన పాపమని ఆయన ఒప్పుకొని దాంతో నన్ను కడిగి శుద్ధీకరించి, ఇక్కడ ముందుగానే చెప్పాం కదా, శుద్ధి చేయట, బాగుపరచుట, శుభ్రపరచుట, ఇది హిస్సోపుకున్న అది చిన్న మొక్కే, కానీ అది చేసే పనిని గురించి దేవుడు వివరిస్తున్నాడు. వాళ్ళు ఎంతగానో చెప్పి ఇదయ్యారు. ఇక్కడ కూడా ఈ వర్డ్ అనేది వాడుక భాష వాడబట్టం అనేది జరిగింది. లేఖనాల్లోనూ దేవుడు సిలువ వేసినప్పుడు ఈ హిస్సోపు పుడకననే దాని నుంచి వాడారనమాట. అది ఆయన రక్తంలో కలయటం వలన మనకి పాప రక్షణ అనేది కలిగి ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే ఏదో ఎవరో చెప్తున్నారు, ప్రతి సంవత్సరం 7 మాటలు చెప్పుకుంటాం అనేది సర్వసాధారణం. ఎవరో ఒకళ్ళు, నేను కాబట్టి ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు, ఇక్కడ ఆకలి కాబట్టి ఇంకొకళ్ళు ఎవరినో ఒకళ్ళు చెప్తానే వెళ్తాం. కానీ మనం ప్రతిసారి చెప్తుంటుంటే వింటున్నాము, విని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ మామూలే అయిపోయిందంతా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవాలి కాబట్టి 7 మాటలు మాట్లాడుకుంటున్నాం. మాటలు అయిపోయిన తర్వాత క్రీస్తు చనిపోవడం అయింది, మళ్ళీ రేపంతా విశ్రాంతి దినం ఉంటుంది, ఎల్లుండు పునరుద్ధాన దినం ఉంటుంది, ఆయన లేచాడు, పండగ చేసుకుంటాము, సంబరాలు చేసుకుంటాము, దేవుడు లేచాడు కాబట్టి మనకు రక్షణ వచ్చేసిందని చెప్పి చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా మన దాహం ఏమై ఉన్నదనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, మన దాహం కొని దేవుని దాహం తీర్చేవారిగా మనం ఉంటే, సాతానును ఎన్నో రకాలుగా క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మనం వాడుకునేది సాతానే, దేవుడు వాడుకోడు. ఎందుకంటే దేవుల్లో నిలబడదాం అనుకుంటాం, ఎన్నో అప్పుల బాధలు, తర్వాత ఇంట్లో శోధనలు, తర్వాత మన అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటి వల్ల మనం ఏమైతే నలిగిపోయి
దేవునికి బహు దూరంగా వెళ్ళిపోతాం. ఆ దూరాన్ని మనం గ్రహించుకొని ఆ దూరాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అవడానికి ఆయన దాహం తీర్చేవారిగా మనం ఉంటే కనుక, ఆ దేవుని దాహం తీర్చేవారిగా మనం ఉండేలాగా దేవుడు మనందరికి కూడా ఆయన కృపను అనుగ్రహించును గాక. ఈ చిన్న వాక్యం దేవుని తన వేడుకలో దీవించి ఆశీర్వదించును గాక.